సార్ జనరేషన్ మారే కొద్దీ టెక్నాలజీ మారుతూ ఉంటుంది. మరి టెక్నాలజీకి అనుగుణంగా మన కాలేజీలో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? ఏవెన్ గ్లోబల్ కాలేజ్లో మీరు చూసినట్లయితే స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్కి ప్రొఫెసర్స్ ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. ఓకే. అండ్ మన దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ దే ఆర్ హైలీ ట్రైన్డ్ అండ్ దే హ్యావ్ ఎ హైలీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్. స్టూడెంట్స్కి మనము ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కూడా ఇస్తూ ఉంటాం మన కాలేజ్లో. ఓకే. స్టూడెంట్స్ 4 years టైంలో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే వస్తుందో 4 years టైంలో మన స్టూడెంట్స్ అందరికీ అప్డేటెడ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది టెక్నాలజీ పరంగా. ఈ 4 years లో బయటికి వెళ్ళి ఇంకా కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ నీడ్ నాట్ టు గో అవుట్ సైడ్ ఆఫ్ దిస్ క్యాంపస్ అండ్ డూ ద స్పెషల్ ట్రైనింగ్ కోర్సెస్. ఇంకా డైరెక్ట్ జాబ్. స్టూడెంట్స్ కి మనము స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మన క్యాంపస్ లోనే ఇస్తున్నాము. అండ్ మన దగ్గరకు వచ్చే ట్రైనర్స్ కూడా దే ఆర్ హైలీ టాలెంటెడ్ అండ్ వాళ్ళ ఐటీ టాప్ ఎయిర్ కంపెనీస్ లో పనిచేసిన వచ్చిన ట్రైనర్స్. సో స్టూడెంట్స్కి ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. So that they can go outside of the campus, they can get the good jobs in the IT companies as well. అంటే మన కాలేజీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంకా కోర్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ జాబ్కి వెళ్ళిపోతారు. ఓకే. మన క్యాంపస్ నుంచే జాబ్కి వెళ్ళిపోయే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అది కూడా టెక్నాలజీకి అనుగుణ కోర్సెస్. టెక్నాలజీకి అనుగుణ కోర్సెస్, ఐటీ కోర్సెస్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కోర్సెస్. ఓకే. వాటి రిలేటెడ్. ఎందుకంటే మన ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద వెరీ గుడ్ టాప్ టియర్ కంపెనీస్. ఓకే. అండ్ మీరు చూసినట్లయితే రీసెంట్ గానే మన స్టూడెంట్స్ చాలా మంది ఐటీ కంపెనీస్ లో జాయిన్ అయ్యారు. ఓకే. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద అప్ టు డేట్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్ టు స్టూడెంట్స్. ఓకే. యా.